జగిత్యాల రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక రకమైన పొలిటికల్ హీట్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ హీట్ మరింత పెరిగింది. చివరికి జగిత్యాల్లో సీట్ల పంచాయతీ కొలిక్కి వచ్చిన నేతల మధ్య ఆవేదన బహిరంగంగానే కనిపిస్తోంది. జగిత్యాల మున్సిపల్ అభ్యర్థుల ఖరారు పార్టీకి పెద్ద పరీక్షగా మారింది. పార్టీ పెద్దలు చేసిన ఫార్ములా ప్రకారం ఈసారి సీట్ల పంపకం జరిగింది. అయితే సంజయ్ వర్గానికి 30 సీట్లు, జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు కేటాయించారు. కాగితాల మీద చూస్తే ఇది సమతుల్యతగా కనిపించినా లోపల మాత్రం మంటలు రాజుకున్నాయి. ముఖ్యంగా జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చారని గట్టిగా ఆరోపిస్తున్నారు. ఎన్నికలు వస్తే నాయకుల కంటే కార్యకర్తలే ఎక్కువగా రోడ్ల మీద ఉంటారని, జెండాలు మోయటం, ఇంటింటికి తిరగటం, జనాల్లో పార్టీ మాట తీసుకువెళ్లటం అన్ని కార్యకర్తలే చేస్తారని, అలాంటి కార్యకర్తలకు ఈసారి టికెట్లు దక్కకపోవడం వాళ్లను తీవ్రంగా బాధించింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోకుండా చివరి నిమిషంలో వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చారని జగిత్యాల నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ అసంతృప్తికి జీవన్ రెడ్డి నివాసం దగ్గర జరిగిన నిరసన దీనికి స్పష్టమైన ఉదాహరణగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి విషయాలు లోపలే సర్దుబాటు అవుతాయి. కానీ ఈసారి వర్గీయులు సహనం కోల్పోయి ఆవేదనను బ్లాస్ట్ చేశారు. జీవన్ రెడ్డి ఇంటి దగ్గరే గుమిగూడి నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టికెట్లు ఇచ్చే విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలని, పార్టీని మోసుకువెళ్లిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. టికెట్ దక్కని జగిత్యాల నాయకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు మౌనంగానే లోపల మంటలు పెంచుకుంటున్నారు. అయితే ఈ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసంతృప్తి చెందిన నాయకులు, కార్యకర్తలు సైలెంట్ గా ఉండి ఎన్నికల సమయంలో సహకరించకపోతే దాని ప్రభావం నేరుగా ఫలితాల మీద పడుతుంది. సంజయ్ వర్గానికి ఎక్కువ సీట్లు రావడం కూడా మరో చర్చకు దారితీసింది. జగిత్యాల్లో ఎవరి పట్టు ఎంత, ఎవరి ప్రభావం ఎంత అనే లెక్కల మధ్య అసలైన కార్యకర్తలు నలిగిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జగిత్యాల కాంగ్రెస్ లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మాకు జరిగిన అన్యాయాన్ని మేము బాధతో వివరిస్తున్నాం. కనీసం కండువా కూడా కప్పుకొని కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తుండో మరి ఆలోచన ఏందో తెలియదు. కానీ మేము 30 ఏళ్ళకెళ్ళి జెండా మోస్తున్నాము. ఇప్పుడు మా వార్డులో తిరుగుదాం పారి, నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీయా, మరి నేను కాంగ్రెస్ పార్టీయా, మరి ఇంత అన్యాయానికి గురైతే మరి ఏం ఆలోచన చేస్తున్నారు అంటున్నా. ఏం అన్యాయం చేస్తున్నారండి చెప్పండి. ఎవరికి అన్యాయం చేస్తున్నారు చెప్పండి. కనీసం కార్యకర్తగా మాకు గుర్తింపు ఇవ్వరా? కనీసం కండువా కప్పుకొని క్యాండిడేట్ కు మొన్న దాకా బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లే ఉన్నాడు. ఎట్లిస్తారండి చెప్పండి. ఏం అన్యాయం ఇది? కనీసం కండువా కప్పుకున్నారా చెప్పండి అంటున్నా. ఏం అన్యాయం అండి ఇది? ఈ రోజు మాకు జరిగిన అన్యాయాన్ని మేము బాధతో వివరిస్తున్నాం. కనీసం కండువా కూడా కప్పుకొని కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తుండో మరి ఆలోచన. పట్టణంలో జెండా కాంగ్రెస్ పార్టీ జెండా మోని వాళ్ళకు బీఫామ్ ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, లజ్జ ఉందా? ఎవరైనా ఇంతవరకు ఇప్పుడు బీఫామ్లు పొందిన ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండా? కాంగ్రెస్ పార్టీ కండు వేసుకున్నాడా? అసలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందా? ఏదైనా ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడా? అలాంటి వాళ్ళకు మా డీసీసీ ప్రెసిడెంట్ అయినా, పిసిసి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా ఏ రకంగా కాంగ్రెస్ బీఫామ్లు పొందే విధంగా మీరు ఏర్పాటు చేసారని చెప్పి సందర్భం కోరుతున్నాం. ఒకటి సిగ్గు, శరము ఏదున్నా ఇచ్చడానికి మానవులే. పట్టణంలో జెండా కాంగ్రెస్ పార్టీ జెండా మోని వాళ్ళకు బీఫామ్ ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, లజ్జ ఉందా? ఎవరైనా ఇంతవరకు ఇప్పుడు బీఫామ్లు పొందిన ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్. ఎస్ ప్రియాంక, మొత్తంగా కూడా జగిత్యాల్లో ఒక హై వోల్టేజ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కొనసాగుతుంది. 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గానికి, అటు సంజయ్ వర్గానికి ఎన్ని టికెట్లు వస్తాయనే హైడ్రామా ఈ రోజు ఉదయం అంటే హైకమాండ్ పంపించినటువంటి బీఫామ్ లిస్టుతో బహిర్గతమైంది. దీంట్లో స్పష్టంగా 30 సీట్లు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, 20 సీట్లు జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేటాయించినట్టుగా ఆ లిస్టు
బయటపడడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన టికెట్లు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారం కూడా చేసుకున్న వారంతా కూడా భారీ ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్త వాతావరణం, గంభీరమైన వాతావరణం జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. అయితే దీనిపైన జీవన్ రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారు. కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఆయన తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఒక ఉత్కంఠ వాతావరణం, జగిత్యాల పొలిటికల్ లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఒక అంశం. అయితే ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ జెండా మోసామంటూ కూడా ఎవరైతే ఆశావాహులు అభ్యర్థులు ఉన్నారో టికెట్ తమకే వస్తుందని భావించిన వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఆగ్రహాన్ని వెల్లువెత్తున్నటువంటి నిరసనకు సంబంధించిన అంశాలు మరొక వైపు సంజయ్ నివాసం వైపు కూడా చాలా మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తమ యొక్క ఈలో అటు పోలీస్ బందోబస్తు మధ్యన ఒక అంటే కంట్రోల్ చేసే ఎన్విరాన్మెంట్ జగిత్యాల్లో కొనసాగుతా ఉంది. మరోవైపు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య అంటే అటు మెట్పల్లి కావచ్చు, కొరుట్లకు సంబంధించిన టికెట్ల విషయంలో, రాయికల్ మున్సిపాలిటీకి సంబంధించిన టికెట్ల విషయంలో కూడా మహిళలు చివరి నిమిషం వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా టికెట్ వస్తుందని చెప్పిన వారికి ఈ రోజు బీఫామ్ రాకపోవడంతో కన్నీటి పర్యమంతమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే జగిత్యాల్లో ప్రత్యేకంగా జీవన్ రెడ్డి నివాసం ఉన్నటువంటి 23వ వార్డు టికెట్ కూడా జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థి కాకుండా సంజయ్ సూచించినటువంటి అభ్యర్థికి వచ్చినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఒక నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. 50 సీట్లు జీవన్ రెడ్డి పంపించారు తన లిస్టు, మరోవైపు సంజయ్ 50 లిస్టు పంపించినప్పటికీ అధిష్టానం అనేక ప్రత్యామ్నాయాల తర్వాత ఒక ఫ్లాష్ సర్వే ఇంటెలిజెన్స్ పేరుతో మొత్తంగా గెలుపు గుర్రాలను కేటాయించామంటూ కూడా సంజయ్కి 30 సీట్లు 20 జీవన్ రెడ్డి కేటాయించడంతో ఈ యొక్క ఆగ్రహం అనేటువంటిది పెద్ద ఎత్తున నిరసనల రూపంలో వ్యక్తం అవుతుంది. అయితే దీనికి జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాలు రాబోయే ఎన్నికల మీద ఎలాంటి ఫలితాలు ఉంటాయి, కాంగ్రెస్ కి అది ఏ రకంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేటువంటిది, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కు ఈ వర్గ సమీకరణాలు, ఈ వర్గ పోరు ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, జగిత్యాల మున్సిపాలిటీ కావచ్చు, జగిత్యాలలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల మీద ఎట్లాంటి ప్రభావం చూపెట్టబోతుంది, అసలు ఈ రోజు కాసేపట్లో మాట్లాడబోయే జీవన్ రెడ్డి ఎలాంటి విషయాలను మాట్లాడతారు, తన యొక్క అంటే ఇప్పటికే గాంధీ భవన్ లో జరిగిన సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తిరిగి నేతల ఎవరితో కూడా కలవలేదు. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో ఫోన్ లో మాత్రమే సంభాషించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలనే వాదన పైన ఆయన బలంగా ఉన్నటువంటి పరిస్థితి. 3 నుంచి 4 గంటల మధ్యన ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ లో ఎలాంటి విషయాలు మాట్లాడతాడు జీవన్ రెడ్డి అనే దానిపైన, ఆయన భవిష్యత్ కార్యాచరణ, మరి కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు, ఈ వచ్చిన లిస్టు పైన తనకి ఇచ్చినటువంటి కేటాయించిన 20 సీట్ల పైన ఆయన ఏ రకంగా స్పందించబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠ వాతావరణం జగిత్యాల్లో కొనసాగుతా ఉంది. అటు అభ్యర్థులు ఆశావాహుల మధ్య ఒక గందరగోళ వాతావరణం, అటు ఆగ్రహం కావచ్చు, మరోవైపు వాళ్ళంతా కన్నీళ్లు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగిత్యాల రాజకీయాల్లో అంటే స్థానికంగా ఉండేటువంటి కార్పొరేషన్ 2 మున్సిపాలిటీల మీద తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు జగిత్యాల్లో సంజయ్ ఏ రకంగా తన ప్రచారాన్ని నిర్వహిస్తారు, జీవన్ రెడ్డి ఎటువైపు మొగ్గు చూపెడతారు, వీరంతా కాంగ్రెస్ పార్టీ లైన్ లో వెళ్తారా, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ టికెట్ రాని వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశం ఉంటుందా అనేటువంటిది మాత్రం చూడాలి. ఒక హై వోల్టేజ్ ఎన్విరాన్మెంట్ అయితే జగిత్యాల్లో కొనసాగుతుందని చెప్పొచ్చు ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.